గురూజీ హైదరాబాద్ నుంచి సంగీత కాలర్ లైన్లో ఉన్నారు, వారితో మాట్లాడదాం. హలో హలో నమస్కారం అండి సంగీత హలో. గారు. నమస్కారం అండి. నమస్కారం అండి, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నేను మా సిస్టర్ కోసం తెలుసుకోవాలనుకుంటున్నానండి. తప్పకుండా అండి, మీ సిస్టర్ పేరు నక్షత్రం చెప్పండి. మా సిస్టర్ పేరు బబితా రాణి అండి. నక్షత్రం తెలీదు, ఆమె పుట్టిన డేట్ తెలుసు. చెప్పండి. ఆమె పుట్టి 6వ తారీఖు 5వ నెల 1988. పుట్టిన సమయం? సమయము రాత్రి 10 గంటలకు అంటున్నానండి. సరేనండి, మాట్లాడండి గురూజీతో. నమస్తే అమ్మా. నమస్కారం గురూజీ, మీకు పాదార్తి వదల. ఆ పరమేశ్వరుని ఆశీస్సులు తల్లి. సరే, మీ చెల్లి అంటే 6వ తారీఖు అమ్మ జన్మించింది? అవునండి, 6వ తారీఖు 5వ నెల. ఓకే, అంటే ఉదయమా సాయంత్రం అని తెలుసా టైమింగు? సాయంత్రము రాత్రి 10 గంటలకు గురూజీ. ఓకే తల్లి, శుక్రవారం రాత్రి అయితే కదా? అవునండి. శుక్రవారం రాత్రి. చెప్పమ్మా, శుక్రవారం రాత్రి మూలా నక్షత్రంలో జన్మించింది మీ చెల్లి. మూలా నక్షత్రం. ఎస్, మూలా నక్షత్రం ధనుసు రాశిలో జన్మించింది. ఇక్కడ చూస్తున్నాను. నాన్నగారికి టోటల్ ఎంతమంది సంతానం? ముగ్గురండి. ముగ్గురు. ఈమె ఎన్నో ఆమె? ఈమె 4వ ఆమె. నాన్నకి సంతానం 4. ఓకే, ఈమె ఆఖరి కనిష్ట పుత్రి. ఈమె లాస్ట్ ఆమె అండి. ఒక పాప చనిపోయింది. ఓకే, ఫస్ట్ ఆమె ఉన్నారా? ఉన్నారండి, ఫస్ట్ ఆమె ఉన్నారు. ఓకే సరే తల్లి, ఎందుకంటే ఈమె జన్మజాతకంలో కుటుంబాన్ని నుంచి వచ్చిన శాపం కనబడుతూ ఉంది. అందువల్ల అంటే ఈ శాపం అంటే ఒక స్త్రీ శాపం వల్ల అమ్మాయికి వివాహంలో వైవాహిక జీవితానికి చాలా అడ్డొస్తుంది అని. ఇప్పుడు అమ్మాయికి ఎన్ని సంవత్సరాలు? ఇప్పుడు 28 గురుగారు. ఓకే, మీరు ఇప్పుడు అమ్మాయికి ఇంకా పెళ్లి లేదు కదా? 2 ఇయర్స్ నుంచి చూస్తున్నాం గురుగారు, సంబంధాలు వస్తున్నాయి కానీ క్యాన్సిల్ అవుతున్నాయి. ఓకే అమ్మా, ఈ స్త్రీ శాపం అని తల్లి, స్త్రీ శాపం అడ్డపడుతూ ఉంది తల్లి. కుటుంబంలో ఆమె క్రిస్టియన్ లో చేసుకుంటానంటుంది గురుగారు, మన హిందూస్ లో లేదంట. ఓకే, అక్కడే చేసేయండి, పోతే పోనీ ఎక్కడో ఒక చోటు మంచిగా ఉండాలనేది అంతే కదమ్మా. మీకు ఏం చేసేకైతుంది తల్లి? అక్కడైనా కూడా చూస్తున్నాం గురుగారు, వస్తున్నాయి సంబంధాలు. ఇప్పటికి ఒక 5-10 వచ్చాయి, అన్ని క్యాన్సిల్ అవుతున్నాయి. ఓకే, నేను చెప్తున్నాను, అమ్మాయి జాతకంలో స్త్రీ శాపం ఉండడం వలన ఆ అమ్మాయికి వివాహం కాకుండా అడ్డపడుతున్నాయి గ్రహాలు. మీ నాన్న తాత ఎవరికైనా మీ వంశంలో 2 వివాహాలు అయిందా?